మార్కండేయుడును వారిని అందరినీ కుశల ప్రశ్నాధికములతో శాంతపరిచాడు. ఇట్లు కొంతకాలం గడిచింది. సనకస నందనాది మునులు నలుగురును అచ్చటకు శ్రీహరిని కీర్తించుచూ వచ్చారు. మార్కండేయ మహర్షి వారిని చూచి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యములచే పూజించారు. వారి పాదములను కడిగి నీటిని తలపై చల్లుకున్నారు. ఇట్లు తమకు పాదాభివందనం చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూచి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లన్నారు: మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు. సప్తమహాకల్పములు నీ ఆయుష్కాలము. కృత, త్రేత, ద్వాపర, కలియుగములు 4 మహాయుగమగును. ఇట్టి మహాయుగములు 1000 గడిచిన బ్రహ్మకు ఒక పగలు రాత్రియు, అట్లే 1000 మహాయుగముల పరిమాణము కలది. ఇట్టి 360 దినములు బ్రహ్మకు 1 సంవత్సరము. ఇట్టి 100 సంవత్సరముల బ్రహ్మకు ఆయుష్కాలము. దీనిని మహాకల్పమని అంటారు.